హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇవాళ అయితే మేము పొద్దున్నే ఇంట్లో పూజ అది చేసేసుకున్నాము. పూజ అది అయిపోయిన తర్వాత సరే సాయిబాబా మందిరానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుందామని సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చామండి. దిల్సుఖ్ నగర్లో ఎంట్రన్స్లో రామనవమి మహోత్సవం అని బాగా ఫ్లెక్సీ కట్టారండి. బాగా పెద్ద బ్యానర్ బాగుండింది. అండ్ కమాన్ నుంచి లోపలికి వెళ్తుంటే పైన అంతా కూడా గ్రీన్ షీట్స్ అవి వేశారండి. ఎండ పెరిగే కొద్దీ భక్తులు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఇక్కడ వచ్చేసి కాలు కడుక్కోవడానికి ప్లేస్ ఉంది. అండ్ గుడికి ఆపోజిట్లో చాలా షాప్స్ ఉన్నాయండి. పూజ సామాగ్రి షాప్స్ అవన్నీ ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ కూడా అమ్ముతున్నారనమాట. ఇంకొంచెం ముందుకు వచ్చామంటే మనం దేవుడి గుడిలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా మేబీ రద్దీ పెరిగితే ఇవన్నీ పెడతారేమో మేబీ క్యూ లైన్స్ కోసం. మేము ఎర్లీగా వెళ్ళామండి, అందుకే పెద్ద క్యూ లైన్ అయితే ఏం లేదు, డైరెక్ట్గా అయితే వెళ్ళగలిగాము. ఇది వచ్చి ఎంట్రన్స్ సెక్యూరిటీ చెక్. లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకి హనుమాన్ ఉన్నారండి. ఇక్కడ కూడా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడైతే దండం పెట్టుకోవచ్చు మనం. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ విభూది అవన్నీ పెట్టారండి, పొట్టు అది పెట్టుకోవచ్చు భక్తులు. లోపలికి ఎంటర్ అవ్వగానే గుడి అంతా ఇలా డెకరేట్ చేశారండి. శ్రీరామనవమి సందర్భంగా మొత్తం పూలతోటి ఎంత బాగా డెకరేట్ చేశారో చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోలేదండి. చాలా బాగా డెకరేట్ చేశారు స్వామివారిని కూడా. ఇంకొంచెం ముందుకెళ్ళి స్వామివారిని వీడియో తీద్దాం అనుకుంటే సెక్యూరిటీ వాళ్ళు అలౌ చేయలేదండి. ఇక్కడికి ఆపేయమన్నారు. ఇంక అందుకని ఆపేసి మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇంకా దర్శనం అయిపోయి బయటకు రాగానే ఇక్కడైతే భక్తుల కోసం తీర్థ ప్రసాదాలు ఇవ్వడానికి అరేంజ్ చేసుకొని ఉన్నారండి. చాలా బాగా అయిందండి దర్శనం అయితే, బాగా అనిపించింది. ఇంకా సరే ఎలాగో లోపల వీడియో తీయనీయలేదు కదా అని చెప్పి బయటకు వచ్చి ఇలా జూమ్ చేస్తూ వీడియో తీసామండి. అంత క్లారిటీ లేదు కానీ చూసారా పూలతోటైతే గుడంతా ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇంకా వెళ్దాం అనుకునే టైంకి ఇదైతే మాకు కనపడిందండి. మేమైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము. కళ్యాణ మహోత్సవం కనుకుంటా ఉత్సవ విగ్రహాలు తీసుకొని మేళతాళాలతోటి పంతులు గారు ఇంకా చాలామంది పెద్దవాళ్ళు గుడి లోపలికైతే వెళ్తున్నారు. ఇది చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడ నుంచి గుడి లోపలికి ఎంటర్ అవుతున్నారండి వాళ్ళందరూ. వెల్కమ్ చెప్పినట్లు కొన్ని ఏవో రిచువల్స్ చేశారు, మాకైతే అది కనిపించలేదు. ఇంకా వాళ్ళందరూ లోపలికి వెళ్ళగానే సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి మెయిన్ గేట్ అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా సరే అని చెప్పి మేము దండం పెట్టుకున్నాము. కొంచెం ముందుకు వచ్చామంటే మనకి రాచకొండ పోలీస్ స్టేషన్ పక్కనే శివాలయం అని ఒకటి ఉందండి. ఎప్పటి నుండో ఈ టెంపుల్కి కూడా వద్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. సరే అని ఇవాళైతే వెళ్ళామండి ఈ టెంపుల్కి. ఇది వచ్చేసి ఎగ్జిట్ గేట్ అనమాట. టెంపుల్కి కొంచెం ముందుకు వెళ్ళామంటే కాలు కడుక్కోవడానికి ఈ ప్లేస్ అయితే ఉందండి. కాలు కడుక్కోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ కడుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ గేట్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చి ఎంట్రన్స్లోనే మనకి వినాయకుడు విగ్రహం పెట్టి చాలా బాగుంది. ఎంటర్ అవ్వగానే ఇలా మనకి వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, నంది అభిషేకం చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది. ట్యాప్ కూడా ఉందండి అక్కడ. ఇంకా గుడిలోకి ఎంటర్ అవ్వగానే గుడి అయితే మనకి ఇలా ఉందండి. చాలా పెద్ద గుడి, చాలా విశాలమైన గుడి, చాలా ప్రశాంతంగా అనిపించింది ఎంటర్ అవ్వగానే. ఇది వచ్చి శివాలయం అండి. శివుడిని చాలా బాగా డెకరేట్ చేశారు, బాగా అనిపించింది. ఫస్ట్ టైం వస్తున్నామండి ఈ గుడికి. నెక్స్ట్ ఇలా సైడ్కి చూడగానే ఇక్కడ వచ్చేసి హనుమంతుని మందిరం కూడా ఉందండి. ఇవాళ శ్రీరామనవమి కదా, ఇక్కడ కూడా చాలా బాగా అలంకరణ అయితే చేశారండి స్వామివారికి. స్వామివారు చూడడానికి చాలా బాగా అనిపించింది మూర్తి. జూమ్ చేసి చూపిస్తానండి మీకు కూడా. చూసారా ఎంత బాగున్నారో స్వామివారు. ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా పక్కన చూసుకుంటే ఇక్కడ కూడా చాలా శివలింగాలు ఉన్నాయండి. ఇక్కడ కూడా కొంతమంది అభిషేకాలు అవి చేసుకుంటున్నారు. సరే అని లోపలికి వచ్చి కూర్చున్నామండి. కూర్చొని దండం అది పెట్టేసుకున్నాము. శివారాధన చేసుకుంటున్నారు కొంతమంది, శివనామాలు చెప్పుకుంటున్నారు కొంతమంది. ఇంకా అలా హ్యాపీ మార్నింగ్ అయితే స్పెండ్ చేస్తున్నారు చాలామంది. ఇంకా గుడి చుట్టూతా అయితేనేమో ఇలా దేవుడివన్నీ పెట్టారనమాట ఫొటోస్. ఇది వచ్చి కళ్యాణం కోసం అయితే డెకరేట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నానండి. రాముని విగ్రహం, సీతాదేవి విగ్రహం అన్నీ పెట్టి మండపం లాగా కడుతున్నారు.
ఇంకా గుడి చుట్టూతా వచ్చేసి మొత్తం అన్నీ చాలామంది దేవుళ్ళవి ఫొటోస్ లాంటివి అయితే అరేంజ్ చేశారండి. ఇది చాలా పాతకాలం నాటి గుడి అనుకుంటున్నాను నేనైతే. చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మీరందరూ ఇవాళ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాదిని, హ్యాపీగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలండి.